సర్వే ఎవరి చేత చేయించారు? శాంపుల్ గా ఎంతమందిని తీసుకున్నారు? ఈ ప్రశ్నలు వేస్తోంది ఏ విపక్ష ఎమ్మెల్యేలో ప్రత్యర్థులో కాదు, స్వయంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కేసీఆర్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ సర్వే ఫలితాలపై సొంత పార్టీ ఎమ్మెల్యేల్లోనే విస్మయం వ్యక్తమవుతోంది. 119 సీట్లకు గాను 111 సీట్లు రావటం ఏంటి అని, ఇది అతిశయోక్తి కాకపోతే మరేంటి అని అంటున్నారు. చాలా మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ సర్వేల తీరును తప్పుబడుతున్నారు. అసలు సర్వేలు ప్రామాణికం కాదు అని అంటున్నారు. 2004 ఎన్నికల ముందు అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు కూడా సర్వేలను అతిగా నమ్మి మోసపోయారని గుర్తు చేస్తున్నారు. గతంలో చంద్రబాబు సొంత మనుషులతో సర్వేలు చేయించుకుని టీడీపీదే గెలుపనే నమ్మకంతో ముందస్తు ఎన్నికలకెళ్లి బొక్కబోర్లా పడ్డారని ఉదాహరిస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ కూడా సర్వేల శాస్త్రీయత గురించి పట్టించుకోకుండా వాటినే నమ్ముతున్నారని పెదవి విరుస్తున్నారు. అంతేకాదు కేసీఆర్ సర్వేలపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ 2 నెలల క్రితం చేయించిన రెండో సర్వేలో టీఆర్ఎస్ కు 106 సీట్లు వస్తాయని తేలగా, తాజా సర్వేలో 111 స్థానాలు వస్తాయని తేల్చారు. అంటే మూడో సర్వేలో గతం కంటే 5 సీట్లు ఎక్కువగా వచ్చాయి. నిజానికి ఈ కొద్ది కాలంలోనే ప్రభుత్వంపై అనేక వర్గాల్లో వ్యతిరేకత ఏర్పడింది. మిర్చి గిట్టుబాటు ధర లేకపోవటం, రైతులకు బేడీలు వేసిన ఘటన, ధర్నా చౌక్ గొడవ, నిరుద్యోగ ధర్నాలతో రాష్ట్రం అట్టుడిగింది. అలాంటప్పుడు సీట్లు తగ్గాల్సి ఉండగా ఎలా ఎక్కువ వస్తాయని టీఆర్ఎస్ నేతలే ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ కు కేవలం 2 సీట్లు రావటం ఏంటి అని అంటున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ సిట్టింగ్లు ఆ పార్టీకి గడ్డు పరిస్థితులున్న రోజుల్లో కూడా ఓడిపోలేదని, అలాంటిది ఇప్పుడెలా ఓడిపోతారని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి హామీలు సరిగ్గా అమలు కాకపోవడంతో తామే నియోజకవర్గంలో తిరిగే పరిస్థితి లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాపోతున్నారు. ఇక తన పనితీరుపై తన నియోజకవర్గంలో సమాచారం సేకరించినట్లుగా ఒక్కరంటే ఒక్కరు కూడా చెప్పలేదని నల్గొండ జిల్లాకు చెందిన ఓ యువ ఎమ్మెల్యే అంటున్నారు. కేసీఆర్ చెప్పిన లెక్కలు ఇంటెలిజెన్సీ విభాగం ఇచ్చిన సమాచారంలా ఉంది అని అంటున్నారు. అతి విశ్వాసానికి పోతే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందని అధికార పార్టీ ఎమ్మెల్యేలు కొందరు ఆందోళన చెందుతున్నారు. ఎలాగో గెలుస్తాం కదా అని అస్త్ర సన్యాసం చేస్తే పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ఎంఐఎం సీట్లు మరో పార్టీ గెలవటం ఎలాగో అసాధ్యం కాబట్టి కాంగ్రెస్ గెలిచే 2 సీట్ల కోసం రాబోయే 2 ఏళ్ల పాటు కష్టపడాలా అన్న భావన పార్టీ క్యాడర్లో వస్తే సెల్ఫ్ గోల్ కావటం ఖాయమని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. విపక్షాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకే కేసీఆర్ సర్వేల పేరుతో మైండ్ గేమ్ ఆడుతున్నారని, అయితే అది బూమరాంగ్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.